హాయ్ నమస్తే అందరికీ. మేమైతే మినీ బస్లో ఫ్యామిలీ మొత్తం బయలుదేరిపోయినాం. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి పోతున్నామో ఒక్కసారి గెస్ చేయండి, చెప్తా. గెస్ చేయండి మీరు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మా పిల్లలు కూడా చూపిస్తున్నారు. సో బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి ద కజిన్స్ గ్యాంగ్, బ్రదర్ సిస్టర్ అందరు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చూపిస్తున్నారు చూడ, మా పెద్ద తమ్ముడిని చూపిస్తున్నారు. సో మా పెద్ద తమ్ముడు ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం మేమందరం. మా తనుశ్రీకి అయితే ఎప్పుడు విండో సీట్ వేయాలి, లేకపోతే బట్టలు అన్నీ పాడు చేసేస్తుంది విండో సీట్ ఇవ్వకపోతే. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని మన ఇంటి భోజనం దగ్గర ఆగినాము. ఇక్కడ వెదర్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. ఇదంతా వచ్చేసి క్రిస్మస్ రోజు. ఆ రోజు కొంచెం చల్లగానే ఉండే, వర్షం కూడా పడింది. బస్ అయితే ఇక్కడ ఆపినాము, ట్రావెల్ బస్. మేమందరం కిందికి దిగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నా చేద్దాము అనుకున్నాము. కానీ అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అందరికీ సరిపోయేంత క్వాంటిటీ అయితే లేదు. కొంతమందిని తిన్నాము, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్టీగానే ఉండే ఆడ. ఇక్కడ మా పిన్ని హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పేసేయండి మా పిన్నికి. మా యశు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే ఆమెకి ఊగడానికి ఉయ్యాలుంది. ఆమెకు ఊగడానికి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర కూడా పార్క్కి తీసుకెళ్ళండి అంటది. పోగానే తినడానికి పోవాలి కదా, తినకుండా డైరెక్ట్ ఉయ్యాల దగ్గరకు పోయి ఊగుతుంది. ఆడుకోవడానికి చాలా బాగుంది అడ చిన్నపిల్లలకి. అక్కడ చిన్న పప్పి కనిపించింది. ఇంకా దాంతో ఆట ఆడిస్తుండు మా తమ్ముడు. మా పిల్లల్ని భయపెట్టిద్దామని వాళ్ళేమో ఊగట్లేరు. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇది వెళ్ళే దారిలో వాటర్ ఫ్లో ఉంటుంది. సో అక్కడ పూజ చేసి వెళ్దామని చెప్పినుండే. పూజ చేయడానికని బాబాయ్ వాళ్ళు డాడీ అందరు దిగిర్రు, పూజ చేస్తున్నారు. టెంకాయ కొట్టేసి ఆ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే మనం ఏదైనా మంచి పని కోసం వెళ్ళినప్పుడు వెళ్ళే